అందరికీ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయాలకు అతీతంగా ఈ హోలీ సంబరంలో పాల్గొన్న అందరికీ పేరు పేరిన హోలీ పండుగ శుభాకాంక్షలు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు నిజంగా ఒక స్వేచ్ఛగా హోలీ అయితే నేను ఆడినట్టు భావిస్తాను. గడిచిన సంవత్సరంలో ప్రతి హోలీలో నాకు మీద ఒక కేసు ఉండేది. 3 హోలీలు ఆడితే 3 కేసులు. 2010 నుంచి అంతకు ముందు నేను చూసినాను. 2010 నుంచి ఇక్కడున్న బాపిరెడ్డి సార్, శంలింగారెడ్డి సార్, చెమ్మయ్య సార్ గారి ఆధ్వర్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో హోలీ పండుగ అంటేనే నెకరికల్ అంటేనే హోలీ పండుగ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించారు. ఆ సాంప్రదాయాన్ని పోగొట్టొద్దని, ఆ సాంప్రదాయాన్ని అట్టే కంటిన్యూ చేసుకుంటూ రావడం జరిగింది. దురదృష్టవశాత్తు పండగల మీద కూడా నిషేధం కొనసాగినటువంటి ఆ రోజుల నుంచి ప్రజాపాలన వచ్చిన తర్వాత ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఈ హోలీని మనం జరుపుకున్నాం. తప్పకుండా ఈ హోలీ సాంప్రదాయాన్ని, నెకరికల్ హోలీ చరిత్రను తప్పకుండా కాపాడుకుందాం, బతికించుకుందాం. నా వంతుగా ఆ ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు వెంకటరమణను అభివృద్ధి చేయాలి, టౌను నెకరికల్ నియోజకవర్గం అని చెప్పేసి తప్పకుండా అభివృద్ధి కోసం ప్రయాణం చేస్తాను. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు కానీ, తర్వాత ధర్మభూషణ్ గారు కానీ, పెద్దలు నల్ల రాఘవరెడ్డి గారు కానీ, ఆ తర్వాత నోముల నరసింహయ్య గారు కానీ, ఆ తర్వాత కమలక్క కానీ, వీరి యొక్క వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ కొనసాగిస్తూ సందర్భం వచ్చినప్పుడల్లా నెకరికల్ వాయిస్ ని, వారి వారసత్వాన్ని గట్టిగా అసెంబ్లీలో వినిపిస్తాను. గట్టిగా అసెంబ్లీలో నెకరికల్ వాయిస్ కు, నెకరికల్ గడ్డకు ఉన్నటువంటి పేరును పడగొట్టనని చెప్పేసి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తాను. మేమందరం కూడా ఒకటే అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే నాయకులం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడా ఏడా కక్ష సాధింపులు ఉండొద్దు, రాజకీయాల్లో బూతులు, ద్వేషాలు ఉండొద్దు, రాజకీయాల్లో ఒక సమన్యాయం పాటించాలనేటువంటి ఒక ఉద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం తప్పకుండా ఆ వారసత్వాన్ని, ఆ పరంపరను కొనసాగిద్దాం. విమర్శలు చేసుకుంటే రాజకీయ విమర్శలే తప్ప వ్యక్తిగత విమర్శల రాజకీయాల్లో నెకరికల్ గడ్డకు తావు ఉండొద్దు, తావు ఇయ్యొద్దు. అట్లాంటి విమర్శలు కూడా చేయొద్దని ఇక్కడ ఉండేటువంటి నాయకులకు, కార్యకర్తలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ టౌన్ నిజమైనటువంటి పరిస్థితి. ఏ ఊరికి పోయినా సమస్యలు ఎదురొస్తుంది. నేను నిన్న ఇనుపాముల మిత్రులు ఉన్నారు, పోయిన గుట్ట మీదకి గుడి కావాలన్నారు. ఎక్కిన పాపం చెన్నయ్య గారు 150 లక్షలకు గుట్ట మీదకి రోడ్డు వేసిండు. రోడ్డుకు నిధులు లేవు, డబ్బులు లేవు. గుడికి ఫౌండేషన్ వేసిండు, డబ్బులు లేవు, నిధులు లేవు. ఇట్లాంటి దయనీయమైన స్థితిలో ఈ నెకరికల్ నియోజకవర్గం ఉన్నది. ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ ను బస్టాండ్ కు మారుస్తున్నాం. బస్టాండ్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. దాంతో పాటుగా ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పంచాయతీరాజ్ ఆఫీసు, అన్ని ఆఫీసులు ఒకే చోట, ఒకే సముదాయంలో ఉండేటట్టు ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. మున్సిపాలిటీ చిన్నగా ఉన్నది. మున్సిపాలిటీలో కనీసం ఒక మీటింగ్ పెట్టుకుంటే కూడా ఇరికిరిగా ఉన్నది. ఉన్న సభ్యులు కూర్చునే పరిస్థితి లేదు. 1 కోటి నుంచి 1,50 లక్షలతో మున్సిపల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరినాం. తప్పకుండా అది కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకా అనేక రకాలుగా ఈ సెంటర్ ను తీసింది కూడా ఉద్దేశం ఏంటంటే, పోలీస్ స్టేషన్ వచ్చి ఇక్కడ బస్టాండ్ వచ్చిన తర్వాత ఇక్కడ బస్సుల టర్నింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, ఎంత లెంత్ తీసుకోవాలనే మార్కింగ్ చేస్తారు. కాబట్టి అది చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ లో దీనికి సంబంధించినటువంటి డివైడర్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.